హాయ్ గైస్, ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ మీరు కనుక గ్రాండ్ లీగ్ టార్గెట్ చేస్తున్నట్లయితే టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే మన హైదరాబాద్లో జరుగుతుంది అన్నమాట. హోమ్ గ్రౌండ్ మన ఎస్ఆర్హెచ్కి. అండ్ మనకి ఇదే పిచ్ మీద మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఏం జరిగిందో కూడా మనం ఆల్రెడీ చూసాం కదా. మనకి 277 రన్స్ స్కోర్ చేశారు కదా మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. అండ్ అదే అట్ ద సేమ్ టైం మనకి ముంబై ఇండియన్స్ కూడా రిప్లై చేస్తూ 250+ అయితే స్కోర్ చేయడం జరిగింది. కంప్లీట్ బ్యాటింగ్ ప్యారడైజ్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట లాస్ట్ మ్యాచ్ ప్రకారం. కాకపోతే మనకి పిచ్చెస్ అనేవి ముందు జరిగిన మ్యాచ్ ఇదే పిచ్ ఇవాళ జరిగే మ్యాచ్ సేమ్ పిచ్ ఆడే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి సో పిచ్ అయితే సేమ్ వెన్యూ అయినా సరే పిచ్ అయితే చేంజ్ చేస్తారు. సో మనం కొంచెం స్లో పిచ్ అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది మనకి లైనప్స్ వచ్చే ముందు అంటే టాస్ వేసే 5 minutes బిఫోర్ అయితే మనకి పిచ్ రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ 3 matches ఆడితే ఓన్లీ 1 matchలో మాత్రమే విన్ అయిందన్నమాట. అది కూడా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లోనే విన్ అయింది. అండ్ 2 matchesలో ఓడిపోవడం జరిగిందన్నమాట. అండ్ మనకి సిఎస్కే కూడా చూసుకున్నట్లయితే మనకి 3 matchesలో 2 matches విన్ అయ్యి 1 match అయితే ఓడిపోవడం జరిగిందన్నమాట. సో అది కూడా లాస్ట్ మ్యాచ్ వైజాగ్లో ఓడిపోవడం జరిగింది మన ఢిల్లీ క్యాపిటల్స్ మీద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ మ్యాచ్కి ఎలా ఉండబోతుంది అనేవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 180+ అన్నమాట హైదరాబాద్లో. అండ్ ఎవరైతే టాస్ విన్ అయితే కంపల్సరీగా చేసింగ్ తీసుకునే అవకాశాలే ఉన్నాయన్నమాట. కాకపోతే లాస్ట్ మ్యాచ్ ప్రకారం బ్యాటింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ టాస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ మనకి ఈ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి సిఎస్కే నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ మనకి ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండడం అన్నమాట. అండ్ మనకి ఎస్ఆర్హెచ్ చూసుకున్నట్లయితే మనకి నటరాజన్ ఆడే అవకాశాలు ఉన్నాయి, ఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఫిట్ అని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. సో ఆడించే అవకాశాలు ఉన్నాయి. సో ఆడిస్తే కనుక ఉమ్రాన్ మాలిక్ కానీ లేకపోతే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద నటరాజన్ ఆడించే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఫాస్ట్గా టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి లాస్ట్ మ్యాచ్ ఏం జరిగిందో ఒకసారి చూపిస్తాను చూడండి. మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని సో ఇక్కడ లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జరిగింది కదా. మనకి గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో మన యూజర్ MyFab11 అప్లికేషన్లో ఫస్ట్ ర్యాంక్ విన్ అవ్వడం జరిగిందన్నమాట. 692.5 pointsతో మనకి 50,000 రూపీస్ విన్ అవ్వడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ అయితే అరౌండ్ మనకి 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ 50,000+ అయితే అమౌంట్ అనేది విన్ అవ్వడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇదే టీం, ఇది మన సాఫ్ట్వేర్ టీం అన్నమాట. 692.5 points చూసుకోవచ్చు. సేమ్ టీం మనకి ఇక్కడ MyFab11లో కూడా జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. ఇదే టీం జాయిన్ అవ్వడం వల్ల అంత అమౌంట్ విన్ అవ్వడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీ యూజర్ అన్నమాట. అండ్ ఇంకొక యూజర్ ఇంకా చాలామంది విన్ అయ్యే ఉంటారు. మనకైతే రిజల్ట్స్ పెట్టిన వాళ్ళైతే వీళ్ళన్నమాట. ఇంకా మీరు కనుక మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని విన్ అయితే మంచి రిజల్ట్స్ కూడా పెట్టండి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా మీరు ఒకవేళ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి రాకపోయినా సరే మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు క్లారిటీగా నేను గైడ్ చేస్తాను అన్నమాట. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వడం మర్చిపోకండి. సో ఇక్కడ ఇంకొక యూజర్ అన్నమాట 684 points వచ్చాయి. అతను ఒక 200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఒక 3,000+ అయితే విన్ అవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన టీజీ సాఫ్ట్వేర్ టీమ్. సో అలా చాలామంది యూజర్స్ విన్ అవుతుందన్నమాట. ఈరోజు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి కంపల్సరీగా, ఎందుకంటే మంచి మ్యాచ్ ఇది. సో మొత్తం స్టాట్స్ అన్నీ నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేశాను అన్నమాట. మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఫాస్ట్గా నేను ఇప్పుడు ఈ మ్యాచ్కి గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేస్తాను అన్నమాట. సో మనం మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోదాం. సో మన టీజీ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ప్లేయర్స్ ఇన్ఫర్మేషన్, మ్యాచెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది కదా. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీకి. అండ్ మన సాఫ్ట్వేర్లో రీసెర్చ్ డేటా అని ఉంటుంది కదా. సో రీసెర్చ్ ఆప్షన్లో మనకి ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ ఎలా జరుగుతున్నాయి, ఆ ప్యాటర్న్స్, ఇంపార్టెంట్ స్టాట్స్ అన్నీ మన సాఫ్ట్వేర్లో వస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు మన దగ్గర 2280 మ్యాచెస్ యొక్క డేటా ఉందన్నమాట. సో మన డేటా ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. సో ఇక్కడ మనకి ఫిల్టర్ చేసి ఇక్కడ నేను ఐపీఎల్ మీద సెలెక్ట్ చేసి యాడ్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి వ్యూ డేటా చేస్తాను. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ 17 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి కదా. ఈ 17 ఐపీఎల్ మ్యాచెస్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. టాస్ విన్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు విన్ అవుతున్నారు, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎన్నిసార్లు విన్ అవుతున్నారు, అండ్ కెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వైస్ కెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మన
టీజీ సాఫ్ట్వేర్ ఛానల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో మీకు అనాలిసిస్ చేయడం రాకపోతే నో ప్రాబ్లం అన్నమాట. నేను ఆల్రెడీ మొత్తం అంతా అనాలిసిస్ చేసే వీడియో చేస్తున్నాను. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేయండి. సో టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వికెట్ కీపర్లో మనకి ప్లేయర్ టు ప్లేయర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానన్నమాట. మనకి హెన్రీ క్లాసన్ మనకి 3 డౌన్ వస్తాడన్నమాట. అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఇదే పిచ్ మీద లాస్ట్ మ్యాచ్ 80+ రన్స్ స్కోర్ చేశాడన్నమాట. అండ్ ఎంఎస్ ధోని మనకి చూసుకున్నట్లయితే 6 డౌన్ వస్తాడన్నమాట. 6 వికెట్స్ పడ్డాక వస్తాడు. కానీ చాలా అంటే చాలా బాగా ఆడాడన్నమాట. లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే 30 రన్స్ ప్లస్ స్కోర్ చేశాడు. చాలా తక్కువ బాల్స్లో స్కోర్ చేశాడు 200 స్ట్రైక్ రేట్తో. సో కాకపోతే మనకి స్కోప్ తక్కువ అన్నమాట. బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఇప్పటిదాకా సిఎస్కి 3 మ్యాచెస్ ఆడితే ఒకే ఒక మ్యాచ్లో మనకి బ్యాటింగ్ వచ్చిందన్నమాట మన ఎంఎస్ ధోనికి. సో డ్రాప్ చేసుకునే అనుకున్న వాళ్ళు ఎంఎస్ ధోని డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్ ఓపెనర్ వస్తాడు, ట్రావిస్ హెడ్ ఓపెనర్ వస్తాడు, అభిషేక్ శర్మ ఓపెనర్ వస్తాడు, సమద్ ఓపెనర్ వస్తాడు, రచిన్ రవీంద్ర సారీ సమద్ అయితే మనకి 4 డౌన్ వస్తాడన్నమాట. అండ్ అభిషేక్ శర్మ మనకి 1 డౌన్ వస్తాడు. అండ్ దాని తర్వాత రచిన్ రవీంద్ర ఓపెనర్ వస్తాడు, గైక్వాడ్ ఓపెనర్, అండ్ అజింక్య రహానే 1 డౌన్, శివం డూబే 3 డౌన్, రిజ్వీ 4 డౌన్ ఆర్ 5 డౌన్ వస్తాడన్నమాట. సో మొత్తం 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. మొత్తం 9 బ్యాట్స్మెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్కి ఆడే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే నటరాజన్ ఆడించవచ్చు, లేకపోతే ఉమ్రాన్ మాలిక్ని కూడా ఆడించవచ్చు అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ఐడెన్ మార్క్రమ్ అండ్ షాదాబ్ అహ్మద్ అండ్ షాబాజ్ అహ్మద్ తర్వాత జడేజా అండ్ డ్యారీ మిచెల్. సో డ్యారీ మిచెల్ ఈ మ్యాచ్లో ఓవర్స్ వేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ముస్తఫిజుర్ రెహమాన్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉన్నాడు. మనకి బంగ్లాదేశ్ వీసా కారణంగా ఇష్యూ ఉండి వెళ్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకి డ్యారీ మిచెల్ అండ్ జడేజా కూడా మనకి కంపల్సరీగా 4 ఓవర్స్ వేస్తాడు. అండ్ దాని తర్వాత ఇక్కడ బౌలర్స్లో చూసుకున్నట్లయితే నటరాజన్ ఆడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నటరాజన్ సెలెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఉనద్గత్, కమిన్స్, మార్కండే, దాంతో భువనేశ్వర్ కుమార్, చాహర్, దేశపాండే, దాని తర్వాత పతి రాణా అండ్ ఎం చౌదరి ఆడే అవకాశాలు ఉన్నాయన్నమాట మనకి ముస్తఫిజుర్ రెహమాన్ ప్లేస్లో. సో 12 ప్లేస్ సెలెక్ట్ చేశాను కదా. సో ఇక్కడ డ్రాప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా డ్రాప్ చేసుకోవాలనుకుంటే ఎంఎస్ ధోని డ్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. నేనైతే 12 ప్లేస్ సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ ఫిక్స్డ్ అడ్వాన్స్ జనరేషన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్ అని ఉంది కదా. ఫిక్స్డ్ ప్లేయర్ అంటే ఏంటంటే ఒక ప్లేయర్ని ఇక్కడ ఈ సెక్షన్లో సెలెక్ట్ చేస్తే ఆ ప్లేయర్ ప్రతి టీంలో వస్తారన్నమాట. అంటే 10 టీంలు క్రియేట్ చేసుకుంటే 10 టీంల్లోనూ ఆ ప్లేయర్ వస్తారు. అలా ఇక్కడ మీరు ఎంతమంది అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ కింద హెచ్ క్లాస్ అని కంపల్సరీగా ఫిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే రవీంద్ర జడేజాని ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే రవీంద్ర జడేజా 4 ఓవర్స్ కంపల్సరీగా వేస్తారన్నమాట ఏదేమైనా. అండ్ బ్యాటింగ్ కూడా 3 డౌన్ వస్తాడు. ఒక 20 రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ తీసుకున్నా, లేకపోతే 2 వికెట్స్ తీసుకుని ఏం రన్స్ స్కోర్ చేయకపోయినా ఒక 30 రన్స్ స్కోర్ చేసినా సరే మనకి కంపల్సరీగా డ్రీమ్ టీంలోకి వస్తాడు. కాబట్టి జడేజా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ప్యాట్ కమిన్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. బ్యాటింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సిఎస్కే చాలా స్ట్రాంగ్ టీము ఎస్ఆర్హెచ్తో పోల్చుకుంటే. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఓడిపోయే స్టేజ్లో ఉంటే ప్యాట్ కమిన్స్ ఒక 15 to 20 రన్స్ స్కోర్ చేసి డెత్ ఓవర్స్లో వేస్తారు కాబట్టి ఒక వికెట్ తీసినా మనకు కంపల్సరీగా డ్రీమ్ టీంలోకి వస్తాడు. కాబట్టి నేనైతే ప్యాట్ కమిన్స్ని, జడేజాని అండ్ దాని తర్వాత హెచ్ క్లాస్ అని ఫిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. కంటిన్యూ చేస్తున్నాను. సో కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే సజెషన్స్ ఆప్షన్ ఉంది కదా. సజెషన్స్ ఆప్షన్ దగ్గర మీకు హౌ మెనీ ఫిక్స్డ్ ప్లేయర్స్ యూ వాంట్ అని అడుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లేయర్స్ కావాలనుకుంటే ఒక మంచి 4 ఆప్షన్స్ ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చూపిస్తుంది అన్నమాట. ఇది కంప్లీట్గా డ్రీమ్ 11 డేటా అనాలిసిస్ చేసి ఇచ్చిన సజెషన్స్ అన్నమాట. ఎలా పడితే అలా ఇచ్చినవి కాదు, చాలా బాగా మంచి సజెషన్సే. కాకపోతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నేను ఇప్పుడు ముగ్గురిని సెలెక్ట్ చేశాను కదా, హెచ్ క్లాస్ అండ్ జడేజా అండ్ ప్యాట్ కమిన్స్. సో వాళ్ళని ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ ఇది మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేసిన ఫిక్స్డ్ ప్లేయర్స్ అన్నమాట. నలుగురిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హెచ్ క్లాస్ ఒక్కడి మీద నమ్ముకుంటే ఇక్కడ మిగతా వాళ్ళందరినీ రిమూవ్ చేసేచ్చు. ఇక్కడ దాని తర్వాత యాడ్ మీద క్లిక్ చేస్తే హెచ్ క్లాస్ అని యాడ్ అయిపోతాడు. నేనైతే ఆల్రెడీ 3 ప్లేయర్స్ని యాడ్ చేసుకున్నాను కదా. సో కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సజెషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్ హౌ మనీ అని అడుగుతుంది కదా. నాకు 8 ప్లేయర్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ 8 మంచి ప్లేయర్స్ వచ్చారు కదా కెప్టెన్ ప్లేయర్స్ కింద. నేను ఇక్కడ ఈ 8 ప్లేయర్స్తో శివం డూబే నేను ఇక్కడ
రిమూవ్ చేస్తాను. శివం డూబేని తీసేసి మిగతా వాళ్ళందరినీ కెప్టెన్ ప్లేస్ కింద పెట్టుకున్నాను. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ నేను కూడా అజింక్య రహానేని యాడ్ చేస్తాను అన్నమాట. 1 డౌన్ వస్తున్నాడు కాబట్టి. అండ్ ఎయిడెన్ మ్యాక్రోని యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత రవీంద్ర జడేజా నేను యాడ్ చేసుకుంటున్నాను. జడేజా, డారీ మిచెల్ అండ్ వీళ్ళందరినీ కెప్టెన్ ప్లేస్లో పెట్టుకున్నాను. సో మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేసిన కెప్టెన్స్ని మ్యాక్సిమం పెట్టుకున్నాను కదా. మీరు కాల్ దగ్గర ప్యాట్ కమిన్స్ని కూడా కెప్టెన్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. కంటిన్యూ చేస్తున్నాను. అండ్ సజెషన్ మీద క్లిక్ చేస్తాను అగైన్. అండ్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 12 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట వైస్ కెప్టెన్. సో ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరూ మంచి ప్లేయర్స్. అందరినీ కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత మీరు ఇంకా ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ భువనేశ్వర్ కుమార్ని వైస్ కెప్టెన్లో పెట్టుకోవచ్చు. దీపక్ చాహార్ని పెట్టుకోవచ్చు. సో దీపక్ చాహార్ అయితే మంచి వైస్ కెప్టెన్ ప్లేయర్ అన్నమాట. సో నేను ఇలా సెర్చ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలా అన్నమాట మన వైస్ కెప్టెన్. సో కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ మ్యాచ్ అయితే కొంచెం సిఎస్కేకి బెనిఫిట్ అయితే ఉంది. కాకపోతే 5-6 మన సజెస్ట్ చేసిన దాంట్లో చూసుకోవచ్చు 5-6, 6-5 ప్లస్ 4-7 అంటే సిఎస్కేకి కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే వచ్చింది. కాకపోతే నేనైతే 5-6 అండ్ 6-5 మాత్రమే సెలెక్ట్ చేస్తాను అన్నమాట. యాడ్ అని చెప్పి ఇలా యాడ్ చేస్తాను. అలా కాకపోయినా మాన్యువల్గా కూడా మనం ఎప్పటిలాగే 5-6 అండ్ 6-5 యాడ్ చేసుకోవచ్చు. కంటిన్యూ చేస్తాను. అండ్ పర్సంటేజ్ సెలెక్షన్ ఉంది కదా. సో ఇక్కడ పర్సంటేజ్ సెలెక్షన్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 5-6 అండ్ 4-7 సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఇది కూడా చాలా మంచిగా సజెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇవి కూడా రియల్ టైం డేటాతో Dream11 డేటాతో అల్గరిథమ్స్తో కంప్లీట్గా బిల్డ్ చేసిన సజెషన్స్ అన్నమాట. ఇవన్నీ చాలా మంచివి అండి. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాను కాబట్టి 2 కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ మీరు ఏం చేస్తారంటే 91 ఇచ్చుకోండి. ఇక్కడేమో 86 ఇచ్చుకోండి. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ మ్యాచ్కి. సో ఈ మ్యాచ్లో మొత్తం 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అండ్ 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. 9 బౌలర్స్ ఉన్నారు. అండ్ 2 వికెట్ కీపర్స్ ఉన్నారన్నమాట. మీరు ఆల్రెడీ మన సాఫ్ట్వేర్ సజెస్ట్ చేసిన దాంతో వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాల్ దగ్గర మీరు ఏం చేసుకోవచ్చు అంటే 2 వికెట్ కీపర్స్ రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2-4, 2-3 మీకు వస్తుంది అనిపించట్లేదంటే ఇలా తీసేయండి. లేదా 2-5-1-3 ఉంది కదా, 2-5-1-3 తీసేసుకోవచ్చు అన్నమాట. సో 2-5-1-3 తీసేసి మిగతా సాఫ్ట్వేర్ ఇచ్చిన అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా నాకు ఇంకా కొంచెం కస్టమైజేషన్స్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సాఫ్ట్వేర్ ఇచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా 1325 వస్తుందని నమ్మకం ఉన్నా, 1334 వస్తుందని నమ్మకం ఉన్నా, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా కష్టం అని ఉంది కదా. కష్టం అంటే ఏంటంటే మనం రేంజెస్ ముందే చేసుకోవాలన్నమాట. మనకు 2 వికెట్ కీపర్స్ ఉన్నారు కదా. నాకు 2 వికెట్ కీపర్స్లో కంపల్సరీగా 1 వికెట్ కీపర్ వస్తాను అనిపిస్తే మీకు ఇలాగా 1 వికెట్ కీపర్ పెట్టుకోండి. అండ్ బ్యాట్స్మెన్స్ అయితే మనకి 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో 4 to 8 అని ఇచ్చింది కదా. ఇక్కడ మీరు కాలితే ఇక్కడ 3 to 7 ఇలా పెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే 1 to 4 ఉంది కదా. సో మహా అయితే 1 to 3 వస్తుందని పెట్టుకోండి. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే 3 to 7 ఉంచుకోండి. సో ఇలా కంటిన్యూ తర్వాత యాడ్ చేస్తే మొత్తం ఆ రేంజ్లో ఉన్న కాంబినేషన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఆ రేంజ్లో ఉన్న కాంబినేషన్స్ ఇవే. దీని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తాను ఇవన్నీ హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. ఇవన్నీ మంచి మంచి టీమ్స్. మన టీజీ సాఫ్ట్వేర్ మీకు కనుక లేకపోతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. 150 రూపీస్కి 1 month కంప్లీట్గా వస్తుంది అన్నమాట. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.